కూరలు పాడుగాను స్టైల్ కటింగ్లు ఇట్లా కొట్టిస్తుర్రు మొత్తం కలర్ గంటలు ఇక్కడ కలర్ ఎత్తుర్రు మొండి పాయింట్లు ఎత్తుర్రు తూట్ల పాయింట్లు జేబులో ఫోన్ పెడుతుర్రు చూస్తున్నావు రూపాయి చెప్పులు సేపు జేబులో రూపాయి ఉండదు 900 బండి అడుక్కొని ఏమంటే రావాలి అనుకుంటా తిరుగుతుర్రు అయినా భలే పోరాను చూద్దాం ఎవడు ఎట్లా పోతే మనకేంది ఇక మన పని మనం చేసుకున్నాం కదా మరి నమస్తే అంత మంచిదేనా అన్న కనబడతలే పెట్టిపోతున్నా ఏం లేదు ఇక బర్ర పెండకలు తీసినా ఏం పని పాటు లేదు టైం పాస్ అయితే లేదు ఇక కూర్చున్నా ఏం పని ఉంది ఇక మరి కనబడతలేవు ఏంటని గుడికాడికి గంత అత్తలేవు అత్తలే నేనే ఉన్నా ఇదే పని చేసుకుంటా ఇక వీలైతే లేదు ఇప్పుడు వరకు అయితే ఇట్లా టైం పాస్ కూర్చున్నా కొంచెం కూర్చొని పోయి అన్నం తింటే అయిపోతుంది అని ఆగిన అంత మంచిదేనా మరి అంత మంచి నువ్వే ఇక కనబడతలేకపోతే కానీ అత్తయ్య అలా అత్త సరే కానీ తమ్మ లోకం అంతా మారుతుంది కానీ నువ్వు స్టైల్ కటింగ్ కొట్టిస్తలేవు మారతలేవు బాగా తిరుగుతలేవు ఏంది రాకి ఇట్లా అందరూ మారుతురు నువ్వే మారతలేవు నాదే ఉంది నేను చిన్న పొరనే నేను 5 నిమిషాలలో మారుతా కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అదే లుంగి అదే అంగి ఉన్నది తమ్ముడు నాదే ఉందిరా నాకు పెళ్ళి అయింది 2 పిల్లలు నాకు ఈ లుంగి చాలు ఈ అంగి చాలు ఈ పని చాలరా నాకేం టెన్షన్ నీకు పెళ్ళి అయిందానే పెళ్ళి కానీ తిరగానే ఉన్నావు అయింది 2 పిల్లలు అనుకున్నా నేనైతే నిజంగా ఏగా పెళ్లి కాలేగా పిలుతాడు కాగా పెళ్ళికైనా వెళ్తాడు కావచ్చు అనుకున్నా అట్లా అనుకున్నాను నేనైతే నిజంగా అయింది భలే లగ్నంగా అనుకుంటుంది అమ్మ ఎందుకురా సలపలు ఎత్తావు ఎందుకు బిత్తావురా నీ తెలియనట్టు సలపలు కాదే మా చచ్చిపోయిన మా తాత మీద ఒకటే నువ్వు అచ్చం పెళ్ళిగానే తిరిగానే ఉన్నావు పిల్లగాడు చచ్చిపోయిన తాత ఒట్టెత్తుండ అంటే అయితే అట్లే ఉన్నా కావచ్చు మంచి స్టైల్ కటింగ్ చేసుకొని స్టైల్ చేయాలి మరి అడగాలన్నీ ఇట్లా స్టైల్ చేస్తారు అడుగుదాం తమ్మ మీ చచ్చిపోయిన మీ తాతని ఒట్టెత్తున్నావు అంటే కొంచెం నమ్మబుద్ధి అవుతుందిరా నేను అంత మంచిగుంటున్నారా నీకేందే నువ్వు ముందటనేమో అల్లు అర్జున్ తిరుగుంటావు వెనకనేమో ప్రభాస్ తిరుగుంటావే అచ్చం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగినా ఉంటావే పెళ్లి కానీ మహేష్ బాబు తిరిగినా ఉంటావు నువ్వు సరే తమ్మి చచ్చిపోయిన మీ తాతని ఒట్టేసి చెప్పినావంటే నువ్వు గ్రేట్రా ఇంతమంది ఎంతోమంది చెప్పినా నమ్మలే కానీ నువ్వు చెప్పినా నమ్మినా రేపటి నుంచి స్టైల్ కటింగ్ కొట్టిస్తా మొత్తం వేరే అవుతారా సరే మరి టైం 10 అవుతుంది కలుద్దాం మరి అమ్మరా ఓకే మరా రేపు చూడు నువ్వు అంతేగా వేరే ఉంటుంది మొత్తం ఎవరు ఇంకా పసిలి ఎవరా ఇప్పుడు వచ్చినావా ఇత్త బ్యాంకులో ఉన్నాయి ఇంకా తేలే ఎటు పోతావు ఏ పైసలు అవసరం ఉంది మా ముసలి హాస్పిటల్ ఉంది పైసలు కావాలన్నట లొల్లు పెడుతుంది నాకు కావాలి పైసలు బాగా ఎమర్జెన్సీ ఉన్నాయి 2 రోజులు ఆరాదు పైసలు బ్యాంకులు ఉన్నాయి నాకు ఇప్పుడు అవసరం ఉన్నాయి మా ముసలి హాస్పిటల్ ఉన్నది పైసలు అవసరం ఉన్నాయి ఎమర్జెన్సీ కావాలి నాకు ఇలా కావాలి పైసలు రేపు ఇస్తుంది ఇలా కావాలి కంపల్సరీ ఇస్తుందా అంత నాకు కావాలి అవసరం ఉన్నాయి ఇవాళ మరి మీరు కనబడక సాని రోజులా అయ్యో కనబడక సాని రోజులా మీరు ఎవరయ్యా నేను నీకు తెలియదు మానపల్లి కొడుకుని కదా అయ్యో నువ్వేనా ఏర్పాటు చేస్తలేను బాగానే పెద్దగా ఇక కావా పెద్ద కాకుండా ఉంటావా లగ్గం చేసుకోవా మరి పిల్లని కూడా ఎడన్నా చేసుకుంటావా పిల్లని చూస్తా అయ్యో నాకు లగ్గం అయింది అయ్యో లగ్గం అయిందా ఆ లగ్గం కానీ తిరిగినే ఉన్నావు మళ్ళీ లగ్గం చేసుకోవచ్చు నువ్వు అవ్వ ఈ ముసలి కూడా అట్లా అంటుంది నాకు మళ్ళీ లగ్గం చేసుకోవచ్చట సరే ఇంకా మరి నేను పోతున్నాయి కదా గూగుల్ పేలో పంపి మరి కటింగ్ గజ్జు అనాలి గడ్డం టీంగు అనాలి తమ్ముడు నీకు పెళ్ళి అయిందా చూస్తే కానట్టే ఉన్నావు ఇంకా అందరికి అక్కడ అంటులే అందుకే చేపిస్తున్నాయిగా అందుకే కానీ గజ్జు అనాలి అంతే ఇలా పూర్లు అయిన వాడాలి మనకు నేను అనుకుంటే ఇంకా పెళ్ళి కాలే మరి అప్పుడు చేద్దామని పూర దగ్గరికి పోతున్నా లైన్ ఎత్తానికి ఇలా అన్న కటింగ్ అయిపోయిందానే
అయిపోయింది కటింగ్ సూపర్ ఉంది స్టైల్ కటింగ్ గింత ఉంటుంది కటింగ్ స్టైల్ గింతేనా కొత్త స్టైల్ ఇది కొత్త స్టైల్ ఇప్పుడు అమ్మాయి ఇదే కటింగ్ చూసి స్టార్ట్ అవుతారు భలే వచ్చినాయి పూరి పడుతుందా మరి సూపర్ పడుతుంది మీ కటింగ్ గడ్డలు చూసే పడిపోతుంది పిలిచి ఆగవాన్ని చేయబట్టి మళ్ళీ వెనక తీసుకుంటూ ఏమే ఏం లేదు కానీ ఈడెందరూ మొత్తం కిందికి మీద కూర్చుండు ఇంకా లొల్లే ఇతను మాట్లాడితే సాడిపోటి మాట్లాడాలి పొడిచినట్టే మాట్లాడాలి దసరాలో అట్లా మాట్లాడితేనే కరెక్ట్గా అట్టయితే నట్టుతుంది మరి సరే ఏమంటారు చూద్దాం మరి ఎటు పోతున్నావు వీరేందర్ ఎటు పోతే నీకెందుకే అవసరమా మరి ఎందుకు చేతి పెట్టుడు చక్కగా ఓటో నీ నామానాలు నేను మోతుంటే చేయి పెట్టి మరి ఆగని చెప్తే ఆగమంటూ పని చెప్తలేవు ఇప్పుడు మళ్ళా ఎందుకు ఆగబట్టినా అది చెప్పు కదా మా వాడు ఆగబట్టినా నువ్వన్నా తెలుసా రేపు నిన్న కాగమంటారు అయితే కానీ బాల్ కటింగ్ పోయి ఇప్పు కటింగ్ వచ్చింది గడ్డం టీషర్ట్ పోయి అంగేసినావు మస్తు లుంగు పోయి ప్యాంట్ వచ్చింది స్లిప్పర్ పోయి శాండిల్ వచ్చినాయి ఏం కథ మరి స్టైల్ తయారవుతున్నావు మొత్తం సోకు మా ఎత్తునోతి ఇద్దరు పిల్లల తండ్రి అయ్యి మళ్ళీ ఈ స్టైల్ వేసుడు అవసరం అవు హీరో లెక్క ఉన్నావు మొత్తం పెడుతున్నావు ఇవాళ మొత్తం నన్ను మంచిగా కొడుతుంది కానీ ఎత్తుకుంటుండా ఎత్తున్నా మరి ఏది అర్థమైతే చూద్దాం ఇక సంసారం ఇద్దరు పిల్లలు టీషర్ట్ వేసుకోవద్దు అంగి వేసుకోవద్దు చెప్పులు వేసుకోవద్దు ఇక అని ఇప్పుకొని తిరుగుతారా చేసేద్దాం మనం స్టైల్ చేసుడు తప్పుతుందా అయితే కానీ ఇద్దరు పిల్లల తండ్రి అయ్యి కూడా ఇప్పుడు కూడా హైలైట్ ఉన్నావు మొత్తం హీరో లెక్కనే ఉన్నావు అవి ఏం స్టైల్ చేస్తున్నావు వీరేందరు వేరే మొత్తం అవునువే ఇద్దరు తండ్రి గిన్నెసాలు అంటున్నావు అల్లు అర్జున్కి ఇద్దరు పిల్లలు 20 కాలేదా సినిమా చేస్తలేడా నాగార్జునకి ఇద్దరు పిల్లలు కాలేరా గ్రీక్ వీరుడు కాలేదా నీనుకంతే వేరో అంతే వాళ్ళంటే హీరోలు నీదేంది కాదుగా నీకు ఒకటి చెప్పన్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హీరోలు మన లైఫ్లో మనం హీరోలు అంతే దానిలో ఏం లేదు కాదు ఈ పొలం దున్నంగా లచ్చి ట్రాక్టర్ దిగ పెట్టిండు వెళ్ళిందా సత్తి ఎక్కి ట్రాక్టర్ ఎక్కి తీసి వెళ్ళిందా నేను పోయి ఎక్కినాక ఎట్లా దునికిచ్చినా అంతే వేరో అంతే ఎవరికి ఆడే హీరో ఎవరి లైఫ్ ఆందే అంతే ఎవరి లైఫ్లో ఆడే హీరో ఎవరిని ఎప్పుడు చిన్న చేసుకోవద్దు అర్థమైందా పో ముందుంది ముసల పండుగ సుతది ముందు నీ సోకంతా సరే పోయిగా పిల్లానికి మంచిగా జడికి ఇచ్చిన జోలికత్త అంతే ఉంటుంది ఇంకోసారి ఎవరితో అట్లా సాడిపడి మాట్లాడుతందుకు అర్థం కావాలి ఎవరికైనా కానీ వేరో అంతే అట్లే ఉంటుంది డైలాగ్ అంతేగా బస్ అత్తలేదు ఏమైంది ఇంకా మంచిగా ఉన్నదిగా అమ్మాయి ఏదో చెక్క ఫేసు నువ్వును ఏంటి బాగా చెప్తున్నావు ఏంటి సంగతి ఏం లేదు కానీ ఏం లేదు బాగా చెప్తున్నావు ఏంటిది అన్న ఇదరా ఏం లేదు కానీ ఏమైంది ఇక్కడ అమ్మాయి నేర్పిస్తుంది అరే కట్టెలు చేసినావు పోయి అమ్మతో ఏం లేదు నేను ఆమెను ఎక్కడ చూపించిన ఆమె ఎవరో తెలుసుకోవడానికి నేను అందరూ ఇచ్చిన అంతే అయినా నీకు తెలుసా తెలుసు నీ పెళ్ళికి నట్టిగా నువ్వు అప్పుడే మర్చిపోయినా అంటే పెళ్ళని తెలుసా తెలుసుకోవటం మా అన్న పిలిచిన అందుకే నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు? సరే సరే అన్న రాను ఇంకోసారి సారీ ఇంకోసారి పచ్చానుకో నీ మెడ తిరుగుతాయి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. ముందుగా మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే 2 వీక్స్ అవుతుంది వీడియో పెట్టలేక. అయితే మేము మా టీము అందరం కలిసి హైదరాబాద్ వెళ్ళి ఉంటుంది చిన్న ప్రోగ్రాం పైన. ఆ ప్రోగ్రాం కూడా 2 డేస్ 3 డేస్లలో అప్లోడ్ చేస్తాం. అదేం ప్రోగ్రాం అనేది కూడా ముందు ముందు మీకే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ముఖ్యంగా మీ సపోర్ట్ కావాలి మాకు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం.